హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి. చాలా తక్కువ ఆయిల్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ ఫిష్ ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఫిష్ పీసెస్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫిష్ అనేది. నేనైతే ఈ ఫిష్ వచ్చేసరికి జల్ల ఫిష్ అంటారు. నేను అది తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసి పీసెస్ కట్ చేయించేసుకొని తెచ్చేసాను మార్కెట్ నుంచి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసమని నేను ఒక మసాలా తయారు చేస్తున్నాను అండి. దీనికోసమని 1 స్పూన్ పసుపు, అలానే మనం తీసుకున్న ఆ క్వాంటిటీ తగ్గట్టు స్పైస్ మనకి ఎంత కావాలో అంత కారం వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా అండి. మీ ఇష్టం, మీరు ఏ ఫ్లేవర్, మీకు ఏ గరం మసాలా ఇష్టమైనా అది వేసుకోవచ్చు. ఇది కూడా నేను 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలానే 1 నిమ్మకాయ చెక్క అండి. ఫిష్ ఫ్రైలో పులుపు కనుక టచ్ అయితే ఫిష్ ముక్కకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే దీంట్లో కొంచెం ఆయిల్ అండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం మనము పేస్ట్ లాగా మొత్తం కలిపేసేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ రూపంలో వచ్చే వరకు దాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్లో మనము అల్లం చిన్నులపాయ అండి, ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న మిశ్రమాన్ని మనము ఆ ఫిష్ పీసెస్ అన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి 2 వైపులా బాగా మసాలా పట్టేటట్టు మనము కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కకి 2 వైపులా మొత్తం ఆ మసాలా అంటేటట్టుగా మనము మసాలా పట్టించాలండి ముక్కలకి. మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేయటం వల్ల మసాలా అనేది ముక్కకి పట్టుకొనే ఉంటుంది. ఈ విధంగా మనము మసాలా పట్టించేసి మనం ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయొచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కలిపి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పీసెస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కలిపి పెట్టుకుని మనకు ఒక 5 days వరకు కూడా ఏం పాడవవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో నేనైతే ఇప్పటికిప్పుడే ఫ్రై చేసేస్తున్నాను. ఒక ప్యాన్ తీసేసుకొని నేను దాంట్లోకి ఫస్ట్ 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి ఈ ఫ్రైకి. ఆయిల్ హీట్ అవగానే ఈ విధంగా పీసెస్ వేసుకొని మనము, అంటే మనం తీసుకున్న ప్యాన్లో ఎన్ని పడితే ముక్కలు అన్ని పెట్టుకొని మనము పీసెస్ని అటు ఇటు తిప్పాలి కాబట్టి దానికి వీలుగా ఎన్ని సరిపోతే అన్ని పీసెస్నే పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వెయ్యగానే పీసెస్ని అటు ఇటు తిప్పకూడదు. 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు దాన్ని మనం పీసెస్ని అంటే రివర్స్ చేసినప్పుడు ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సరే, 1 నిమిషం అయిందండి. ఇప్పుడు చూడు, ముక్కని రివర్స్ చేస్తున్నాం కదా, ముక్క మనకి కింద ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా 2వ వైపు కూడా వేసుకుని 2 వైపులా కూడా ఎర్రగా వేగే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవడం ద్వారా ముక్క లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది. ఎటువంటి స్మెల్ కానీ ఏముండదు. ఆ మసాలాలన్నీ కూడా ముక్కలోకి వెళ్ళి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ని చుట్టూరుగా ఇట్లా తిప్పుతా మన ముక్కల్ని అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేటట్టుగా మనము ఒక 2-3 నిమిషాల పాటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి.
చూసారా, ఈ విధంగా రెండు వైపులా తిప్పాలి మనము. అప్పుడు ఎర్రగా వేగే వరకు మనం ముక్కల్ని రెండు వైపులా తిప్పుకుంటా మనము వేయించుకోవాలి. రెడీ అయిపోయిందండి ఫ్రై అనేది. ఇలా వేయిన ఈ ఫ్రై ముక్కల్ని మనము వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇదే విధంగా ఇంకా మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి మనము. చాలా తక్కువ ఆయిల్ పట్టిద్ది మనకి. డీప్ ఫ్రైలో వేసినంత ఆయిల్ కాకుండా చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఈ విధంగా ఫ్రై చేసుకొని వేడిగా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చండి ఫిష్ అనేది. అంతేకాకుండా సాంబారు, రసం ఇలా పెట్టుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా ఉండదండి, చాలా బాగుంది. చాలా తక్కువ మసాలాతో ఎవరైనా పిల్లలైనా సరే ఈజీగా తినచ్చు, ఇష్టంగా తింటారండి. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి, తప్పకుండా తింటారు ఫిష్ అనేదాన్ని. అలానే ఫిష్ తినటం వల్ల మనకి చాలా ప్రోటీన్ కూడా అందుతుంది కాబట్టి కంపల్సరీ కూడా ఫిష్ని అలవాటు చేయాలండి పిల్లలకు కూడా. మరి చూసారుగా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ ఫిష్ ఫ్రై మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.